ఇంత గిన్నెతో మామిడి పళ్ళ రసం పిండేసి ఇచ్చి 6 గ్లాసులు పుచ్చేసుకో అన్నారు అనుకోండి, ఏమంటాడో తెలుసా అండి? ఒక 2 గ్లాసులు తాగి అమ్మో బాబోయ్ కడుపు నిండిపోయి ఇంకొద్దండి వాంతి వచ్చేట్టుందంటే ఏమైంది? దుఃఖం అయిపోయింది. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. మీ ఇంట్లో 10 రోజులు అలా యాపిల్ పళ్ళు కనపడ్డాయి అనుకోండి, మీరేం తినలేదు వాటిని. 11వ రోజు యాపిల్ పళ్ళ ముక్కలు ఇంకోళ్ళ ఇంటికి ఇడితే పెట్టారనుకోండి, మీరు అంటారు వద్దండి యాపిల్ పళ్ళు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, రోజు చూసి 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 యాపిల్ పండు తినబుద్ధి. వద్దండి బాబోయ్ ఆ యాపిల్ పళ్ళు అంటారు. ఎందుకని? మొహం ఒత్తిందంటారు. మీరు చూడండి, మొహం ఒత్తిందండి అంటాడు. తింటానంటాడు. చక్కెర పొంగల్ ఇంత పెడితే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఎన్ని ఉంటాయోనండి పెట్టరంటాడు. అన్నీ పెట్టేసి తినన్నారు అనుకోండి, అబ్బో ఇన్ని తినలేనని ఏడుస్తాడు. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు కాటేజీలో రూమ్ దగ్గరికి వస్తారు, వచ్చి చాలా ప్రసాదాలు ఉండిపోయాయా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు కొంచెం తీసుకుంటారు ఏంటని ఉంటారు. అంటే పట్టి కడదామంటే పాసిపోతాయి, పారేద్దామంటే పారేయలేడు, తిందామంటే కడుపు పట్టదు, అందుకు ఇస్తున్నాడు. ఇప్పుడు అది ప్రసాదం కాబట్టి వినిమయం చేస్తున్నాడు. ఇంట్లో అయితే ఒక్కనాటికి వండడు పెట్టాడు. కాబట్టి నీవు సుఖము అని దేన్ని పిలిచావో వాటికన్నింటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అది సుఖం తప్ప ఆ అవధి దాటిపోయిన తర్వాత అది నీకు సుఖం కాదు, అది నీకు దుఃఖమే తప్ప. అది నీకు సుఖం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ